హాయ్ హలో నమస్తే చిరుత బ్లాక్ స్వాగతం అండి. ఈరోజు మేము మా ఇద్దరు సిస్టర్లతోటి వేములవాడ రావడం అంటూ జరిగింది. ఈరోజు పోచమ్మకు చేశాము. నిన్న వేములవాడకు అటెండ్ అయ్యాము. నిన్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం అంటూ జరిగిందండి. ఈరోజు పోచమ్మను దర్శించుకొని ఓకే మా ఇద్దరు సిస్టర్లను మీకు పరిచయం చేస్తున్నాను. మా పెద్ద సిస్టరు, మా పెద్ద చెల్లె, మా తెలంగాణ భాషలో చెల్లె అని పిలవడం అనేది ముఖ్యం. రజిత ఓకే, ఈమె మీకు ఆల్రెడీ పరిచయమే, మా వైఫ్. మా చిన్న సిస్టరు శ్రీలత, మా చిన్న చెల్లె. ఇది ఒక కోతి. ఇది మా చూసావా ఎంత గిఫ్తారు చూసావా? ఇది చిన్న కోతి. ఈ చిన్న కోతి మా మా చిన్న చెల్లె. సాయి సాయిలు 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 హాయ్ అందరికి హాయ్ అండి. మొత్తానికి వేములవాడకు అయితే బయలుదేరామండి. నర్సంపేటలో మా పెద్ద చెల్లె వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి హన్మకొండ బస్టాండ్లో మీట్ అవ్వడం అంటూ జరుగుతుంది. మా చిన్న చెల్లె వాళ్ళు హుస్నాబాద్ నుంచి డైరెక్ట్ వేములవాడకు వచ్చి కలుస్తారు. బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి, వామిటింగ్ వచ్చే వారికి ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్ణాటకలో ఒక ఆమెకు వామిటింగ్ వస్తుందని బస్సులో కూర్చున్నది. కుడిపక్క కూర్చోవడం వల్ల ఆమెకు ప్రమాదం జరిగి తల ఉన్న చెయ్యి కట్ అయ్యి రోడ్డు మీద పడడం జరిగిందండి. ఎప్పుడైనా కానీ ఎడమ సైడు కూర్చునేలాగా ప్లాన్ చేసుకోండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే. వేములవాడకు చేరుకున్నాము. ఇక రూమ్ తీసుకొని మా చిన్న చెల్లె వాళ్ళ గురించి వెయిట్ చేస్తామండి. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. వేములవాడకు వచ్చినాము. ఇప్పుడే రూమ్ తీసుకొని ఉన్నాము. అలాగే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళొచ్చాక మళ్ళీ కలుస్తాము. ఈ వేములవాడ గుండంలో స్నానం చేయడానికి వచ్చాము. స్నానం చేద్దాం అనుకుంటున్నాము. అయితే నీళ్ళు మరీ చల్లగా ఉన్నాయి, ఐస్ లెక్క ఉన్నాయి వాటరు. మొత్తానికైతే మా మిస్సెస్ కొబ్బరికాయ కొడుతుంది. గుండం కాడ ఒకటి కొట్టాలి కంపల్సరీ. అలాగే దేవుని దగ్గర 2 కొబ్బరికాయలు తీసుకున్నాము. ఒకటి గుండంలో కొట్టి స్నానం చేసి మళ్ళీ దేవుడి దర్శనానికి వెళ్ళి అక్కడ ఒకటి కొబ్బరికాయ కొడతామండి. కాకుంటే కొంచెం వాటర్లో దిగాలంటేనే జల్లు అంటుంది. పొద్దున్నే ఇబ్బందికరమే అండి. వాటర్లో చల్లగా వాతావరణం ఉన్నది. చల్లటి వాతావరణానికి చల్లటి నీళ్ళతో స్నానం అంటే ఇక ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. ఆ విధంగా మొత్తానికైతే కొబ్బరికాయ కొట్టేసిందండి. కొబ్బరికాయ కొట్టేసి గుడిలో మన కాస్త దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. ఆల్రెడీగా బయటకు వచ్చేసి అట్లా చూస్తున్నాము. మా పెద్ద చెల్లె వాళ్ళు కోడెను కట్టేయడానికి వాళ్ళు వేరే లైన్లో వెళ్ళారు. మాకు త్వరగానే దర్శనం అయిపోయిందండి. వాళ్ళు ఎందుకంటే కోడెను తీసుకొని అది లైను చాలా ఉంటుంది, అందుకోసమని వాళ్ళకు లేట్ అవుతుంది. మేము రూమ్కి వెళ్ళిపోతాము. అయిపోయింది లంగేవరం నువ్వు వేసింది సాయా. ఇగో నీకు మళ్ళీ నీకు సింగిల్ వీడియో ఇస్తా నేను చెప్పాను. అందుకే గమ్మత్ ఉండాలంటే నువ్వు గిట్టాడు. మా అల్లుడు అంటే నేను కూడా చిన్నప్పుడు కోతినే బాగా కోతాను. కోతి శాటలు బాగా చేసేది. కానీ సేమ్ మా అల్లుడు అదే నేను చేసినట్టే మా అల్లుడు చేస్తాను. కాకపోతే కొంచెం ఎక్కువ ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. చెప్పిన మా అల్లుడు సాయిలు మర్చుకున్నావా? సాయిలా నాకు అర్థమైతే నేను ఓటు వాళ్ళ అక్కడ చెప్తాను. సాయి కార్తికేయ అది ఇప్పుడు పేరు కాదు, అది సాయిలు. బాగున్నావా సాయి ఓకే. సాయి కార్తిక్ అట మా అల్లుడు. మా చిన్న చెల్లె వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు. మా పెద్ద అల్లుడు హాస్టల్లో ఉన్నాడు, రాలేదు. ఇది ఒకటి వచ్చింది శిల్క. ఈ శిల్కతోటి ఈరోజు మనకు ఎంటర్టైన్మెంట్ అయింది. ఇక రూమ్ నుండి కిందికి వచ్చినాము షాపింగ్ కోసమని.
ఆ షాపింగ్లు చేస్తుంటే ఒక్కొక్కటి రేటు విపరీతమైన రేట్లు అనేటివి ఉన్నాయి. ఖచ్చితంగా ఇక అది జాతర అన్నట్టు టైం కాబట్టి ఖచ్చితంగా రేట్లు ఎక్కువ అనేది చెప్తారండి. మనం చూసి తీసుకోవాలి. ఏ వస్తువు అయినా కానీ కొంచెం రేటు తగ్గించి తీసుకోవాలని మనం చూస్తాము. రేట్ ఎక్కువ పెట్టి తీసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా మనము కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఏ వస్తువు అయినా కొనుక్కోవాలండి. అడ్డగోలు ఖర్చు పెడితే కూడా ఏమి మళ్ళీ వెనక్కి రాదనే విషయం గ్రహించుకోండి. మెటల్ కిచెన్ అది మీకు తెలియదు. మెటల్ 10 రూపాయలు చూడు, 10 రూపాయలు 50 పైన ఉంటాయి కానీ 10 రూపాయలు లేవు. ఇక మా కోడలు కమ్మలు కావాలని కమ్మలు చూస్తున్నారు. ఒక్కొక్కటి 100 రూపాయలు అంటాను, 150 రూపాయలు అంటాను. అవి రేట్లు అడ్డగోలు రేట్లు ఉన్నాయి. మా అల్లుడేమో కీ చైన్ల కోసం చూస్తాడు. ఒక కీ చైన్ తీసుకో మామయ్య, కీ చైన్ తీసుకో మామయ్య అంటున్నాడు. వాళ్ళేమో రేటు దిగస్తలేరు. ఈ అట్టి ముత్తంత దానికే 100 రూపాయలు 150 రూపాయలు పెట్టడం అవసరం అని మనకు అనిపిస్తుంది. కొసకైతే ఒకటి చేతికి అయితే ఒకటి మామూలుది ఒకటి కొనిచ్చిన మొత్తం మీద. మా చెల్లె వాళ్ళ బిడ్డ కొడుకు మనుమనికి ఒక బొమ్మ మంచిది తీసుకుందామని ఆ బొమ్మల షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ ఒక బొమ్మ అయితే కొనడం అంటూ జరిగింది. మంచిగా చిన్నగా ఏనుగు బొమ్మ, దాంతో ఆడుకుంటాడు. మా మనవానికి ఏం తీసుకోపోకుంటే ఎట్లా, ఒకటి తీసుకుందామని అయితే తీసుకున్నదండి. షాపింగ్ అయిపోయిందేమో అనుకున్నా కానీ ఇంకా అసలు షాపింగ్ ఇంకా చేసేది ఉన్నది అట. వాళ్ళు అటు గాజుల కాడికి వచ్చిండ్రు, గాజులు అన్నీ చూస్తాను. మా కోడలు మా పెద్ద చెల్లె వాళ్ళు గాజులు తీసుకుందామని అయితే చూస్తున్నారు. కానీ రేట్లు మాత్రం అడ్డగోలు రేట్లు చెప్తాను. ఏదైనా కానీ హెవీగా రేట్లు అనేది చెప్పడం అంటూ ఉంటుందండి వాళ్ళకు. ఎందుకంటే ఇక వాళ్ళకు అలవాటే అది చెప్పడం, ఎంతైనా చెప్తారు. కాకపోతే ఏంటంటే మనము తక్కువ రేట్లో వచ్చేలాగా చూసుకుంటే, ఇచ్చేలాగా ఉంటేనే తీసుకోవాలండి. ఏదైనా కానీ అంత రేట్లు పెద్ద పెద్ద రేట్లు చెప్తూనే ఉంటారు వాళ్ళు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి ఏదైనా కానీ. అది విషయం అండి. చివరికైతే అయిపోయింది ఇక షాపింగు. ఇక తిరుగు ప్రయాణం అయ్యాము. ఆటోలో బయలుదేరుతున్నాము. ఇక డైరెక్ట్ 3:30 కావస్తుంది. బస్ ఎక్కి వరంగల్కు చేరుకునేసరికి 6 దాటిందండి. మొత్తానికి ఓకేనా అండి. ఇలాంటి అనుభవాలు మంచిగా గుర్తింపుగా ఉంటాయి.